లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 20వ డివిజన్ లో ఉన్నటువంటి ఏదుల రాజశేఖర్ గారితో ఉన్నాము. సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని మాటిచ్చారు. సో గెలుస్తా అనే నమ్మకం మీకు వచ్చేసిందా మరి? పక్కా. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కానీ నా ఇంటికి కేటాయించకుండా కంప్లీట్ ప్రజలకే కేటాయించి డివిజన్ను అభివృద్ధి చేసే విధంగా తిరిగి పనులు చేసిన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రీతి గాజుల. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. సో ప్రస్తుతం మనం 20వ డివిజన్ లో ఉన్నటువంటి ఏదుల రాజశేఖర్ గారితో ఉన్నాము. 19వ డివిజన్ లో ఆల్రెడీ స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీ సీటు ఇవ్వకపోయినా సరే స్వతంత్రంగా పోటీ చేసి ఎన్నో అభివృద్ధి పనులను చేశారు. సో ప్రస్తుతం 20వ డివిజన్ లో పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున. సార్తో మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడేద్దాం. సార్ నమస్కారం అండి. సో మీరు ఆల్రెడీ స్వతంత్రంగా పోరాడి గెలిచారు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు ఏంటో ఒక్కసారి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీ ఉండే. ఎంపీటీసీ అయినాక 2018లో మెర్జ్డ్ అయింది మా మున్సిపల్ కార్పొరేషన్లో మా గ్రామం. అప్పుడు పార్టీ టికెట్ ట్రై చేస్తే నాకు టికెట్ రాకపోవడం వల్ల నా డివిజన్ ప్రజలందరూ నాకు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించి వాళ్ళు నన్ను గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత అభివృద్ధి కొరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకే జాయిన్ అయ్యి దాని తదనంతరం అప్పుడు పెద్ద కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో అందరినీ నా ఎంబడి కార్యకర్తలను ఎంబడేసుకొని ప్రతి కుటుంబానికి చేదోడుగా ఆదోడుగా ఉండి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం జరిగింది. చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు వచ్చినటువంటి సమయం 2.5 సంవత్సరాలే. ఆ 2.5 సంవత్సరాలల్లో దాదాపు 10-15 ఏళ్ళ కింది నుంచి ఎలాంటి మోరీలు కానీ రోడ్లు కానీ ఏవైతే లేవో చాలా మటుకు వర్షంలో నీళ్ళలో నడిచే రోడ్లే ఉండే. వాటిని ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ముంగట పెట్టుకొని గంగుల కమలాకర్ అన్న ఆశీస్సులతోటి అప్పటి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ పనులన్నీ ఎమ్మడుండి కొట్లాడి షేకాబీ కాలనీ 100% డ్రైనేజ్ కంప్లీటెడ్. మన సింహాద్రి కాలనీ 100% కంప్లీటెడ్ డ్రైనేజ్. స్వామి కాలనీ 100% కంప్లీటెడ్ డ్రైనేజ్. అంబేద్కర్ కాలనీ 90% కంప్లీటెడ్ డ్రైనేజ్. మన శాతవన కాలనీ ఒక గల్లీస్ పెట్టి 90% డ్రైనేజ్గా కంప్లీటెడ్. తర్వాత రోడ్ నెంబర్ 2, 3 బుడిదంగల కాలనీలో 18 మోరులు వేయడం జరిగింది. అక్కడ డ్రైనేజ్ సిస్టము ఆల్ కాలనీస్లల్లో కొత్త కాలనీస్ తప్ప మిగతా ఏ కాలనీలు అవుతున్నాయో 90% మురికి కాలువల నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే మా డివిజన్లో 2 లక్ష్మీనరసింహ టెంపుల్ గుట్ట ఉంది, మరియు సుబ్రహ్మణ్య స్వామి గుట్ట ఉంది. వర్షం పడ్డదంటే మొత్తం నీళ్ళని వచ్చి ఈ మురికి కాలువ లేక రోడ్లు బురదమయమై నడవలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. అందులో నుంచి ఇప్పుడే ఆ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. 20 ఏళ్ళ నుంచే మా దగ్గర 2000 సభ్యులు ఉన్నటువంటి మహిళా భవనం లేక వాళ్ళు చెట్ల కింద గోడల కింద వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని కార్యక్రమాలు చేసుకోవడం ఉంటుంటే వాళ్ళని చూసి ఆ 20 ఏళ్ళ సమస్యను మా కమలాకర్ అన్న గారి సహకారంతో మా రేకుర్తి ప్రజల సహకారంతో అక్కడ మహిళా సంఘం భవనం నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ ఆ సంఘం భవనం నిర్మాణంలో నా ఆడపడుచులు సగర్వంగా మీటింగ్ పెట్టుకొని తలెత్తుకొని తిరిగే కార్యక్రమాలు చేసుకునే విధంగా అది చేయడం జరిగింది. దాంతోపాటు పంచముఖ హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు పోషమ్మ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. మరియు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కమలాకరణ సహకారంతో 16 కోట్ల రూపాయలతోటి పైకి రోడ్ వేపియడం జరిగింది. బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేయడం జరిగింది. మన ఇంద్రమ్మ కళ్ళ పెద్దమ్మ గుడి నిర్మాణం చేయడం జరిగింది. మరియు ఇంద్రమ్మ ఇంకో హనుమాన్ టెంపుల్కు పిల్లర్లు వేపియడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ మన టీఆర్కే నగర్ నుంచి ఈ హాస్పిటల్ రోడ్కు 2.5 కోట్లతో స్మార్ట్ సిటీ సంబంధించినటువంటి రోడ్ వేయడం జరిగింది. 132 కోట్లతో సీఎం అసిరెన్స్ వర్కులు, దాంట్లో 3.5 కోట్లు మా డివిజన్ కూడా పెట్టడం జరిగింది. దానికి ఆ సందర్భంగా 1.5 కోటి వర్కులు జరిగినాయి. ఇంకా 2 కోట్ల పనులు జరగలే. ఆ కాంట్రాక్టర్ బిల్ వచ్చేది ఉన్నది. మొన్న మేము కమిషనర్ గారిని మా డివిజన్ ప్రజలతో సహా పోయి కలవడం జరిగింది. కలిస్తే ఆయనకు 18 కోట్ల చెక్కు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా వర్కులన్నీ కంప్లీట్ చేస్తారని అన్నారు.
ఆ వర్కులతోటి ఆల్మోస్ట్ నా డివిజన్లో రోడ్లు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోతాయి. ఇంకో సమస్య ఏంటంటే నా వయసు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచేలి మా దగ్గర పెంటగమ్మ చెరువు ఉంటుంది. అక్కడి నుంచేలే బావి నీళ్లు తీసుకుపోయి ఇప్పుడు మా విజయపూర్ కాలనీ వాసులు కానీ, అంబేద్కర్ కాలనీ వాసులు కానీ, స్వామి కాలనీ వాసులు కానీ, షేకాబి కాలనీ వాసులు ఆ నీళ్ళే తాగడం జరుగుతుంది. 2018లో మెర్జుడ్ అయినా కూడా ఆ సమస్య మాకు ఇంకా పూర్తి కాలే. మొన్న అమృత్ స్కీమ్ కింద 142 కోట్ల స్కీము అక్కడ కమలాకరణ సహకారంతో మనం ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇలా నా డివిజన్లో పైప్ లైన్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంకులు కూడా ఇక్కడ ఎదురుగా గుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి గుట్ట మీద వర్కులు స్టార్ట్ అయినాయి. ఇంకో 8 నెలలు 9 నెలలు అయితే 50 ఏళ్ళ దాకా మంచినీటి సమస్యనే ఉండదు మా డివిజన్కు. మా డివిజన్తో పాటు ఇంకా 8 డివిజన్లకు సప్లై అవుతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మరియు నా డివిజన్కి బస్సు దవాఖాన, కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి బస్సు దవాఖాన వస్తే ఆ బస్సు దవాఖాన కూడా మా దగ్గరికి శాంక్షన్ చేసుకొని పెట్టియడం జరిగింది. మొన్న ఇప్పుడు షేకాబి కాలనీ, స్వామి కాలనీ, సింహాద్రి కాలనీ దీనికి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ దేవుని ముంగట ఉన్నట్టు కెనాల్ రోడ్డు UDIF కింద 1,69,00,000 శాంక్షన్ చేయించుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కూడా కొట్టియడం జరిగింది. ఇట్లా పలు అభివృద్ధి పనులు తోటి ఒక్క సెకండ్ ఊపిరి తీసుకోలేనట్టి సమయం నా ఇంటికి కేటాయించకుండా కంప్లీట్ ప్రజలకే కేటాయించి డివిజన్ను అభివృద్ధి చేసే విధంగా తిరిగి పనులు చేసిన. ఇప్పుడు మళ్ళీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆ ఎస్సీ రిజర్వ్డ్ అయినందున మన నామినేషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ తరఫున టికెట్ వచ్చింది. మళ్ళా నా డివిజన్ ప్రజల ఆశీస్సులు తీసుకొని గెలిపించాలని పోతున్నాము. డివిజన్ కాలనీలలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఎవరిని కూడా ఇంత నొప్పియలే, మాటలే, ఎవరిని కూడా ఇబ్బంది చేయలే. దాన్ని అదే రెస్పాన్స్ ఇప్పుడు మనకు ప్రజల ద్వారా వస్తుంది. బ్రహ్మాండంగా మేము గెలుస్తున్నాం కూడా. గెలుస్తా అనే నమ్మకం మీకు పూర్తిగా ఉంది. సో స్వతంత్రంగా పోటీ చేసినప్పుడే మీకు బీఆర్ఎస్ పార్టీ కమలాకర్ అన్న చాలా సపోర్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పోటీ చేస్తున్నప్పుడు పార్టీ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? పార్టీ మాకు ఇప్పుడు మొన్న కమలాకర్ అన్న గారు పిలుచుకున్నారు. మీరు ఏదున్నా పనులు అభివృద్ధి పనులలో కానీ ఇంకా ఏ పనులలో కానీ ఇంకా 3 years ఉన్నది. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, ఏ పని కానీ నేను చేపిస్తా. ఇప్పుడు మహిళా కమ్యూనిటీలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండే దాన్ని కూడా చేయడం జరిగింది. మా ఊరికి ఒక ప్రధాన సమస్య ఏంటంటే 22 ఏళ్ళ మా డివిజన్ మొత్తం 230 సర్వే నంబర్లు పట్టా భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా పెట్టడం జరిగింది. దాని గురించి నేను 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. ఒక్క భూమి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఈ భూములను ఆ నిషేధిత జాబితాలకు వెళ్ళి తొలగించాలని మన మోహన్ రెడ్డి అని, శ్యామన్న అని, ఇంకో ఆకుల కృష్ణ అని వాళ్ళ సహకారంతో నా డివిజన్ ప్రజల సహకారంతో పోరాటం చేస్తున్నా. దాని దృష్టిలో కూడా మన గౌరవ కమలాకర్ అన్నని కలవడం జరిగింది. మరియు మంత్రివర్యులు వారిని కలవడం జరిగింది. దాని గురించి కూడా ఆ ప్రధాన సమస్యను కూడా దాంట్లోకి వెళ్ళి తొలగించే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. దానికి పూర్తి మద్దతు కమలాకర్ అన్న గారు ఇస్తానన్నారు. మొన్న మాజీ ఎంపీ వినోద్ అన్న కూడా వచ్చి దాని గురించి ఏ విషయం ఉన్నా కూడా వచ్చి నేను క్లియర్ చేసి ఇస్తాను, నేను పోరాటం చేస్తాను చెప్పడం జరిగింది. సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని మాటిచ్చారు. సో గెలుస్తా అనే నమ్మకం మీకు వచ్చేసిందా మరి? పక్కా. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కానీ మనం చేసిన పనుల మీదకెళ్ళి నడుస్తున్నాం. ఆ మోరీలు కానీ, ఆ రోడ్లు కానీ, ఆ సంబంధించిన ఎక్కడైతే పనులు ఉన్నాయో ఆ పనులు సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటిని ఈ పాంప్లెంట్ రూపకంగా చాలా మంది పార్టీలు చేయబోయేటి రాసిస్తారు. మేము చేసిన ఈ సాక్ష్యాలుగా ఇలా రాయడం జరిగింది. ఫోటోలతో సహా ఎవిడెన్స్ ఉన్నది. రాజశేఖర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అని చెప్తూ ఉన్నారు. మీరు డోర్ టు డోర్ ఇప్పుడు ప్రచారం ఈ పక్షంలో మీరు వెళ్తూ ఉన్నారు ఇంటింటికి. అయినా సరే ఇంకాస్త ప్రాబ్లమ్స్ మనం చూసే ఉంటాము, మీరు చూసే ఉంటారు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ చూసారు, వాటిని ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి చేస్తే ఆ పనులను బయటికి వస్తాయి, దానికి పరిష్కారం దొరుకుతుంది? నా డివిజన్ ప్రజలకు ముఖ్యమైన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. నేను కాలనీలకు పోతే ఈ నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతము ఒక బోర్ ద్వారా పైప్ లైన్ వేయించి ఆ నీటి సమస్యను తీర్చామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక 9 నెలలు ఓపిక పడితే ఆ నీళ్ళ సమస్య పోతుంది. దాంతో అది చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా రెండో ప్రధాన సమస్య ఏంటంటే పెన్షన్లు. దాదాపు నా డివిజన్లో 280 కుటుంబాల పెన్షన్లు నేను దాదాపు 4 ఏళ్ల కిందనే అప్లికేషన్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకొని రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. అది అప్పటి గవర్నమెంట్ ఇప్పటి గవర్నమెంట్ అది ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇస్తే ఖచ్చితంగా 280 మందికి పెన్షన్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. అదొక సమస్య. ఏంటివి అయినా కానీ పెన్షన్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు 90% నా దగ్గర నిరుపేద కుటుంబాలు ఉంటారు.
ఆ నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. 2008లో ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చిర్రు, మనకు కరీంనగర్లోకి ఇచ్చిర్రు, మనకి ఇయ్యలేదు. ఈసారి ఖచ్చితంగా ఇప్పియాలి, మాకు ఇంకెన్నేళ్ళు ఉంటాం అనేది అడగడం జరిగింది. దాని గురించి కూడా మనం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడి ఆ నిరుపేద కుటుంబాలకు వాళ్ళకి స్థలాలు ఇప్పించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నారు. గతంలో కంటే మీరు ఇంకాస్త అభివృద్ధి పనులు ఎక్కువ చేస్తాను, మరి గతంలో ఎందుకు మారలేదంటారు? గతంలో ఎందుకు మారలేదంటే 2018లో ఇది నగరపాలక సంస్థలో విలీనమైంది మా గ్రామం. విలీనమైన తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినాక మేము గెలవడం జరిగింది. దానికి ముందు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అభివృద్ధి లేదు. దాన్ని చేద్దామని ముందడుగు వేసే టైంకు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయినటువంటి కరోనా మహమ్మారి వచ్చి 2 సంవత్సరాలు ఎవరు కూడా బయటికి రాకుండా ఏం పని చేయకుండా అది కట్టేసినట్టు అయిపోయింది. మిగతా 2.5 సంవత్సరాలల్లో 80% డ్రైనేజ్ సిస్టాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అట్లా మనకు ఇంకా కూడా కొన్ని పనులు ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఆ 2.5 సంవత్సరాలు మనకు సరిపోలేదు. ఆ కరోనా రాకపోతే ఆ మిగతా సమయంలో కూడా ఈ మిగతా పనులు పూర్తి చేస్తామని మనము ఇప్పుడు ముంగడికి పోతున్నాం. ఎందుకంటే సీఎం అసిడెన్స్లలో ఇంకా 2.5 కోట్లు వచ్చేటి ఉన్నాయి. ఆయన బిల్లు వస్తే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవన్నీ సమస్యలు ఇప్పుడు 8 ట్యాంకు కట్టాలంటే 2 రోజులలో అయ్యేది కాదు. వాటర్ మంచినీళ్ళు అందించే 142 కోట్ల స్కీమ్, దానికి సమయం పడుతుంది. ఆ సమయంలో దాన్ని కంటిన్యూస్గా నడవాలంటే దానికి అనుభవం ఉండి ఆలోచన ఉండి ఉన్నటువంటి ఆల్రెడీ అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే అది ఆ పనులు జరుగుతాయనే భావనతోటి ఇదే విషయం ప్రతి ఇంటికి ప్రతి గడపకు మేము చెప్పుకుంటూ తిరుక్కుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాం. మేము ప్రజల మద్దతు మీ వైపు ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నా డివిజన్ని డివిజన్గా కాకుండా నేను లీడర్ అంటే లీడర్ కాదు, వాళ్ళ ప్రజలంటే ప్రజలు కాదు, నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక కొడుకుగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా అట్లా వండుకుంటూ ఒక కుటుంబం లెక్క చూసుకుంటూ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా వాళ్ళ కాపతత్తే ఎంబడి వండుకుంటూ చనిపోయినరానని ఎవరన్నా కుటుంబంలో చెప్తే ప్రొద్దున పోయి సాయంత్రం దగ్గర అక్కడ ఉండి ధైర్యం చెప్పుకుంటూ అలాంటి సమస్యలు వస్తే ₹1 కూడా ఎవరు పెట్టియకుండా సొంతంగా మనమే చేసుకుంటూ వాళ్ళను ఒక కుటుంబం లెక్క ఆ డివిజన్ కాపాడుకున్నా కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్రహ్మాండంగా మనం గెలుస్తాం. ఫైనల్గా మీరు మన డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డివిజన్ ప్రజలకు తెలియజేయనది ఒకటే ముచ్చట, మనం ఇప్పుడు మన రేకుర్తి భూములన్నీ రిజిస్ట్రేషన్లు అవ్వడం లేదు. దీని 22A తొలగించాలంటే ఏ వ్యక్తి కూడా దీని గురించి అవగాహన కానీ ఆలోచన కానీ లేదు. దీన్ని పూర్తిగా ఆలోచన దాన్ని బ్రీఫ్గా స్టడీ చేసి ఆ 22A సమస్యలకి వెళ్ళి ఆ భూములన్నీ నిషేధిత జాబితాలకి వెళ్ళి తీసేదాకా పోరాటం చేసి వాటిని క్లియరెన్స్ చేపిస్తానని తెలియజేసుకుంటున్నాను. మరియు ప్రతి కాలనీలో ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి మురికాలువలు కానీ ఇంకా సిమెంట్ రోడ్స్ కానీ అవి సీఎం అసిడెన్స్ కింద అమౌంట్ ఉన్నది కాబట్టి అది ఆల్రెడీ మనము కంటిన్యూస్గా ఆ పనులు కూడా ఆన్గోయింగ్గా అవి నడిపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరియు ఇంకా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్లను కూడా మనము ఫండ్స్ తీసుకొచ్చి మా కమలాకర్ అన్న సహకారంతో ఆ ఫండ్స్ కూడా తీసుకొచ్చి చేయిస్తానని చెప్పేసి నేను నా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. కావున మరొక్కసారి ఏదుల రాజశేఖర్ అనే నాకు కారు గుర్తు కోటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. సార్ మీ పేరండి? కత్రపాక ఆంజనేయులు. ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఏదుల రాజశేఖర్ కారు గుర్తు. ఓకే, ఎందుకు ఆ సార్కి ఓటేయాలనిపిస్తోంది? తను చాలా మంచి పనులు చేసిండు కాబట్టి. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే 20 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఏం పనులు కాలేదు. 2019లో మున్సిపాల్లో కరీంనగర్లో కలిసినప్పటి నుండి ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కూడా చాలా పనులు చేసిండు. చాలా రోడ్లు కానీ, మోరీలు కానీ, టెంపుల్స్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ అన్నీ చాలా బాగా చేసిండు. కరోనా టైం వల్ల కొంత మిగిలిపోయినాయి, ఆ పనులు కూడా మిగిలిపోయినాయి కాబట్టి అవి కంప్లీట్ చేసుకోవాలంటే తనకే అనుభవం ఉన్నది కాబట్టి, తను వాటి మీద అవగాహన ఉన్నది కాబట్టి తనే చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో తనకే ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మిట్టపల్లి దుర్గాప్రసాద్. మీ ఓటు ఎవరికండి? నా ఓటు ఏదుల రాజశేఖర్ గారికి. ఎందుకు వేయాలి అని అంటే తను చాలా పనులు చేసిండ్రు. ఇంత క్రితం వారు చెప్పిన మన దగ్గరనే తను ఎన్ని పనులు చేసినాడంటే అనతి కాలంలో 2.5 సంవత్సరాలు కరోనాతో పోరాడినప్పటికీ కరోనాలో ఇంటింటికి వెళ్ళి వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చుకుంటూ, అదేవిధంగా వర్షకాలంలో
మొకాళ్ళ మంటి నీళ్ళల్లో తిరుగుతూ మురికి కాలువల్లో నీళ్లు నిండిపోతే వాటన్నింటిని క్లీన్ చేసుకుంటూ ఆ వాటర్ పోయే విధంలో చేసుకుంటూ ఈ కాలనీ కాపాడిండు కాబట్టి అందుకు తన యొక్క ప్రోగ్రెస్ని చూసి తను చేసినటువంటి పనులను చూసి తన యొక్క మంచి ఉన్నతతనాన్ని చూసేసి తను ఊందాగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇంటి బిడ్డగా అందరితో మమేకమై తిరిగి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ వెళుతూ ప్రతి ఇంట్లో ఆపదని పంచుకొని తను తిరిగినాడు కాబట్టి తనకు మనం ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతున్నాము. వారి వెనువెమ్మడు ఉండి వారి గెలుపు కోరకై పోరాటం చేస్తామని అనుకుంటున్నాం. మీ ఓటు ఎవరికండి? మా ఓటు ఎదురు రాజశేఖర్ గారికి. ఎందుకు రాజశేఖర్ అన్నకి ఓటేయాలనిపిస్తోంది? అంటే ఇదివరకు అభివృద్ధి పనులు మీరు ఎన్నో చూశారు, ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి, సీసీ రోడ్లు వేయాలని ఉన్నది, మాట ఇచ్చాడు, వేపిస్తా అన్నాడు గెలిచిన తర్వాత. అందుకొరకే అతనికి ఓటు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. పేరు గూడూరి ఆంజనేయులు, మాది అంబేద్కర్. మీ ఓటు ఎవరికి? నేను ఏదుల శేఖర్ అన్నకి వెళ్తాను. ఎందుకు వేయాలనుకుంటున్నారు? మా అభివృద్ధి చేసిండు కాబట్టి శేఖర్ అన్న వేయడానికి మేము ముందుకు వచ్చినాం. మా కాళ్ళ కమిటాలు కట్టించిండు, సీసీ రోడ్ వేయించిండు, మోరీలు వేయించిండు. మా ప్రజలకు ఏ ఆపత్తి ఉన్నా కానీ వాళ్ళ చనిపోయినా కూడా రూపాయి కనీసం పంపిండు. వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేకున్నా కూడా తన లెటర్ రాసి ఇచ్చి వాళ్ళను సాయం చేసిండు. అందుకొరకు మేము తనకు ఓటేస్తాం అనుకుంటున్నాం.